వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్య గ్రంథాలయోద్యమాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. గ్రంథాలయ ఉద్యమం తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది. సాహిత్య గ్రంథాలయ ఉద్యమాలు తెలంగాణ ప్రజలను అన్ని రంగాల్లో చైతన్యవంతులను చేయడానికి జరిగిన తొలి ప్రయత్నమే గ్రంథాలయ ఉద్యమం. తెలంగాణలో 20వ శతాబ్దంలో ప్రారంభమైన ఈ ఉద్యమం తెలంగాణ ప్రాంత ఆంధ్రోద్యమం కంటే పురాతనమైనది. తెలంగాణలో ఆంధ్రోద్యమం పరిమితమైన సాంస్కృతిక అభ్యుదయమే ప్రధాన ధ్యేయంగా సాహిత్య గ్రంథాలయ ఉద్యమాలు ఆవిర్భవించి తెలంగాణలో వాడవాడల సాహితీ సంస్థలు, గ్రంథాలయాలు వెలిసి ప్రజలను సాంఘిక, రాజకీయ అంశాల్లో చైతన్యవంతులను చేయడమే కాకుండా అనేక చారిత్రక గ్రంథాల రచనకు ఊపిరిపోసి తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతి తెలంగాణ బిడ్డలందరికీ చేర్చడంలో సాహిత్య గ్రంథాలయ ఉద్యమాల పాత్ర అనిర్వచనీయమైనది. చారిత్రక నేపథ్యం: నాటి నిజాం రాష్ట్రంలో 1872 నుంచి నగరంలో గ్రంథాలయాలు, రీడింగ్ రూమ్స్ స్థాపించారు. ఇది కేవలం గ్రంథాలయ కేంద్రాలుగా కొనసాగినవే కానీ తెలంగాణ చరిత్ర, భాష, సంస్కృతి వికాసానికి చేయూతనిచ్చి తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురాలేదు. తదుపరి తెలంగాణ చరిత్ర, భాష, సాంస్కృతిక అభ్యుదయమే ప్రధాన ధ్యేయంగా 1901లో కొమర్రాజు లక్ష్మణరావు హైదరాబాదు నగరంలో స్థాపించిన శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం స్థాపనతో తెలంగాణ గ్రంథాలయ ఉద్యమం ప్రారంభమైంది. అందుకే కొమర్రాజు లక్ష్మణరావును తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమానికి ఆద్యుడు, పితామహుడు. శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని తెలంగాణలో స్థాపించిన మొదటి గ్రంథాలయంగా పేర్కొంటారు. 1901కి పూర్వం హైదరాబాద్ రాష్ట్రంలో స్థాపించిన గ్రంథాలయ సంస్థలు: సికింద్రాబాద్ గ్రంథాలయం 1872, ముదిగొండ శంకరాద్యుల గ్రంథాలయం 1872, యంగ్మన్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ లైబ్రరీ 1879, అసఫియా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ 1891, భారత గుణవర్ధక సంస్థ 1895, ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ 1896. 1872లో సికింద్రాబాద్ గ్రంథాలయాన్ని స్థాపించింది సోమసుందర్ మొదలియార్. ఈ గ్రంథాలయాన్ని 1884లో మహబూబియా కాలేజీలో విలీనం చేశారు. శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం 1901 తెలంగాణ గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా స్థాపించిన మొదటి గ్రంథాలయం. తెలంగాణలో వెలసిన మొదటి తెలుగు గ్రంథాలయం. స్థాపన 1901 సెప్టెంబర్ 1. ప్రదేశం సుల్తాన్ బజార్. స్థాపకుడు కొమర్రాజు లక్ష్మణరావు. ఈ గ్రంథాలయ స్థాపనలో ఆర్థిక సహాయం చేసింది మునగాల రాజా, నాయని వెంకట రంగారావు, రావిచెట్టు రంగారావు, ఆదిపూడి సోమనాథరావు, మైలవరపు నరసింహ శాస్త్రి. ఆదిరాజు వీరభద్రరావు ఈ గ్రంథాలయ కార్యకర్తగా పనిచేశాడు. రాజా బహదూర్ వెంకట రామారెడ్డి శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం పాలనా సంఘానికి చాలా సంవత్సరాలు అధ్యక్షుడిగా పనిచేశాడు. ఈ గ్రంథాలయం తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికి తెలంగాణలో ఆంధ్రోద్యమ వ్యాప్తికి చేయూతనిచ్చింది. శ్రీ రాజరాజ నరేంద్ర భాషా నిలయం 1904. దీన్ని కొమర్రాజు లక్ష్మణరావు వరంగల్లో 1904 జనవరి 29న స్థాపించారు. ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం 1905. దీన్ని కొమర్రాజు లక్ష్మణరావు 1905 సెప్టెంబర్ 30న స్థాపించారు. విజ్ఞాన చంద్రికా మండలి 1906. దీన్ని కొమర్రాజు లక్ష్మణరావు 1906లో హైదరాబాదులో స్థాపించారు.
ఈ మండలి ద్వారా అనేక గ్రంథాలను తెలుగులో ప్రచురించారు. ఈ మండలి ద్వారా తెలంగాణలో తెలుగు భాషలో పరీక్షలను నిర్వహించారు. నవలా రచనా పోటీలను నిర్వహించారు. ఈ మండలి ప్రధాన కేంద్రాన్ని 1908లో మద్రాసుకు తరలించారు. ఆంధ్ర భాషా నిలయం 1910. వేమన ఆంధ్ర భాషా నిలయాన్ని నాంపల్లిలో కెవి రంగారెడ్డి 1923లో స్థాపించారు. రెడ్డి హాస్టల్ గ్రంథాలయం 1918. బహదూర్ వెంకటరామిరెడ్డి 1918లో రెడ్డి హాస్టల్ స్థాపించాడు. అదేవిధంగా హాస్టల్ గ్రంథాలయం స్థాపన కూడా చేశారు. 1918లో విద్యార్థుల వసతికి రెడ్డి బోరింగ్ పేరుతో రెడ్డి హాస్టల్ను ప్రారంభించాడు. ఇదే సంవత్సరం ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా ప్రారంభమైంది. రెడ్డి హాస్టల్ స్థాపనకు మొదటిసారి 1918లో 10,000 రూపాయలను విరాళంగా ఇచ్చింది పింగళి వెంకట రామిరెడ్డి. 1924లో రెడ్డి హాస్టల్ సొంత భవనంలోకి తరలించారు. 1927లో రెడ్డి హాస్టల్లో విద్యార్థుల కోసం ఒక వైద్యశాలగా మార్చారు. 1930లో రెడ్డి హాస్టల్ ప్రాంగణంలోనే నిర్మించిన రెడ్డి గ్రంథాలయ భవనం నాటి హైదరాబాద్ ప్రధాని మహారాజా కిషన్ పెర్షాద్ బహదూర్ చేతుల మీదుగా ప్రారంభించారు. రెడ్డి హాస్టల్ గ్రంథాలయ భవనం ప్రారంభోత్సవ సభకు కూడా మహారాజా కిషన్ పెర్షాద్ అధ్యక్షత వహించారు. 1931లో కాకతీయ ప్రతాపరుద్రుని జన్మదిన ఉత్సవాన్ని రెడ్డి గ్రంథాలయంలో నిర్వహించారు. 1933లో రెడ్డి బాలికల హాస్టల్ కూడా స్థాపించారు. నేడు రెడ్డి హాస్టల్ గ్రంథాలయాన్ని సూరవరం ప్రతాపరెడ్డి స్మారక గ్రంథాలయంగా మార్చారు. 1924 నుంచి 32 వరకు రెడ్డి హాస్టల్ గ్రంథాలయానికి సూరవరం ప్రతాపరెడ్డి కార్యదర్శిగా పనిచేశాడు. ఈ కాలంలోనే గ్రంథాలయ నిర్వహణకు సంబంధించి సూరవరం ప్రతాపరెడ్డి తెలంగాణ ఆంధ్రుల కర్తవ్యం అనే గ్రంథాన్ని రచించాడు. విడి సావర్కర్ రచించిన ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 గ్రంథం రెడ్డి హాస్టల్ గ్రంథాలయంలో లభించడం వల్ల ప్రభుత్వం ఈ గ్రంథాలయాన్ని నిషేధించింది. రెడ్డి హాస్టల్ మొదటి కార్యదర్శి కెవి రంగారెడ్డి. ఆంధ్ర పరిశోధక మండలి 1922 ఆంధ్ర జనసంఘానికి అనుబంధంగా 1922లో స్థాపించారు. దీన్ని స్థాపించింది ఆదిరాజు వీరభద్రరావు. కొమర్రాజు లక్ష్మణరావు మరణానంతరం ఈ సంస్థ పేరును లక్ష్మణరావు పరిశోధక మండలిగా మార్చారు. తెలంగాణలో మొదటి శాసన సంపుటీలను ప్రకటించిన ఘనత లక్ష్మణరావు పరిశోధన మండలి వారికి దక్కుతుంది. ఈ మండలి 2 శాసన సంపుటాలను ప్రచురించడంలో ప్రధాన పాత్ర వహించింది. ఆదిరాజు వీరభద్రరావు. తెలంగాణకు సంబంధించి శాసనాలను వెలికితీసి ప్రకటించిన వారిలో ముఖ్యులు ఆదిరాజు వీరభద్రరావు, శేషాద్రి రమణ కవులు, గడియారం రామకృష్ణారావు, పివి పరబ్రహ్మశాస్త్రి, పుట్టపర్తి శ్రీనివాసాచార్య, నేలటూరి వెంకట రమణయ్య శేషాద్రి రమణ కవులుగా ప్రసిద్ధి చెందినవారు. దూపాటి శేషాచార్యులు 1890 నుంచి 1940, దూపాటి వెంకటరమణాచార్యులు 1893 నుంచి 1963. ఆంధ్ర సాహిత్య పరిషత్ 1932. దీన్ని హైదరాబాద్ ఆంధ్ర సాహిత్య పరిషత్ అని పిలుస్తారు. దీన్ని 1932లో రాయప్రోలు సుబ్బారావు, మహమ్మద్ కాసిం ఖాన్, కురుగంటి సీతారామయ్య స్థాపించారు. రాయప్రోలు సుబ్బారావు అధ్యక్షుడిగా, కురుగంటి సీతారామయ్య కార్యదర్శిగా ఉన్నారు. వీరు నిజాం ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి ప్రభుత్వ సహాయంతో తమ రచనలను ప్రకటించుకున్నారు. సాహితీ మేకల 1936. దీన్ని అంబడి పూడి వెంకటి రత్నం 1936లో నల్లగొండలో స్థాపించారు. ఈ సాహితీ సంస్థ ఇతర సభ్యులు ధవల శ్రీనివాసరావు, సూరవరం ప్రతాపరెడ్డి, పులిజాల హనుమంతరావు, సిరిప్రగడ భార్గవరావు, మద్దోజు సత్యనారాయణ.
ఈ సంస్థ ప్రచురణలు అగ్నిధార దాశరథి, తర్కభాష అంబడిపూడి వెంకటరత్నం, ఖడ్గతిక్కన పులిజాల గోపాలరావు, నీలగిరి కవుల సంచిక అంజయ్య. సాధనా సమితి 1939. స్థాపన 1939. ఈ సమితి సంస్థాపక సభ్యులు బూర్గుల రంగనాథరావు, నెల్లూరు కేశవరావు, భాస్కరభట్ల కృష్ణారావు, వెల్దుర్తి మాణిక్యాలరావు. ఈ సంస్థ ముఖ్యంగా ఖండ కావ్యాలను, కథానికలను, సాహిత్య విమర్శలను ప్రచురించేది. ఈ సమితి ముఖ్య ప్రచురణలు భోజరాజు పద్యకావ్యం, గాదిరాజు వెంకట రమణయ్య, వాహ్యాలి కథలు, బూర్గుల రంగనాథరావు, పరీక్షా చదువు నాటిక భోగి నారాయణమూర్తి, నవ్య కవిత నీరాజనం, వ్యాసాలు దేవులపల్లి రామానుజరావు. సాహిత్య గ్రంథాలయోద్యమాలు 1901లో తెలంగాణ ప్రాంతంలో గ్రంథాలయ ఉద్యమం ప్రారంభమైంది. సాహిత్య గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో స్థాపించిన గ్రంథాలయాలు, సాహితీ సంస్థలు: మహబూబియా గ్రంథాలయం 1911, అనా గ్రంథమాల 1939, దేశోద్ధారక గ్రంథమాల 1938, విజ్ఞాన వర్ధిని పరిషత్ 1941, తెలుగు భాషా సమితి 1943, బాపూజీ గ్రంథాలయం 1939, గాంధీ గ్రంథాలయం 1940, రైతు గ్రంథాలయం 1941, ఆంధ్ర సరస్వతి గ్రంథాలయం 1918, బాల సరస్వతి గ్రంథాలయం 1923, వేమన ఆంధ్ర భాషా నిలయం 1923, ఆంధ్ర విద్యార్థి సంఘ గ్రంథాలయం 1923, ఆంధ్ర సోదరి సమాజ గ్రంథాలయం 1925, ఆది హిందూ లైబ్రరీ 1926, జోగిపేట గ్రంథాలయం 1930, ప్రతాపరుద్ర ఆంధ్ర భాష నిలయం 1913, సంస్కృత కళావర్ధిని గ్రంథాలయం 1913, ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిక గ్రంథాలయం 1917లో స్థాపించారు.